వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పైనాపిల్ పుడ్డింగ్. 2 minutesలో చాలా ఈజీగా చేసుకోగలిగిన రెసిపీ ఇది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో స్టవ్ ఆన్ చేసే పని కూడా లేకుండా చాలా టేస్టీగా తక్కువ టైంలో ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ పైనాపిల్ పుడ్డింగ్ కోసం మనకి 2 cans క్రష్డ్ పైనాపిల్, ఇవి అన్ని సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతాయి. అలానే 1 can condensed మిల్క్, ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. చివరిగా విప్ క్రీమ్. ఇవన్నీ ఎంతెంత క్వాంటిటీలో వేయాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇస్తాను, చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి క్యాండ్ పైనాపిల్ని వేసుకోవాలి. ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు వీలైనంత వరకు క్యాండ్ పైనాపిల్నే వాడటానికి ట్రై చేయండి. ఇందులో పైనాపిల్ జ్యూస్ కూడా యాడ్ చేయడం వల్ల ఈ క్యాండ్ పైనాపిల్ కొంచెం స్వీట్గా ఉంటుంది. అదే ఫ్రెష్ పైనాపిల్ అయితే మనకి అంత స్వీట్ ఉండదు. చూసారు కదా, ఈ పైనాపిల్ ఎక్కడ మనకి చిన్న పీసెస్ కూడా కనిపించట్లేదు, దీన్ని బాగా క్రష్ చేశారు. ఇప్పుడు ఇందులోకి 1 can కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం మనం ఎటువంటి కుకింగ్ కానీ బేకింగ్ కానీ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ స్టోర్ నుండి తీసుకొచ్చిన బాటిల్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తే మనకి చాలా టేస్టీగా ఉండే స్వీట్ తయారైపోతుంది. ఇప్పుడు ఇందులోకి విప్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా వీటిని మిక్స్ చేసుకోవాలి. విస్కర్ యూజ్ చేసి మిక్స్ చేస్తే మనకి చాలా తొందరగా ఇవి బాగా మిక్స్ అవుతాయి. పుడింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కొన్ని బాదం పప్పుని నానబెట్టి దాని మీద స్కిన్ అంతా తీసేసి వీటిని సన్నగా తరిగి పుడింగ్ పైన యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం పుడింగ్ తినేటప్పుడు అక్కడక్కడ ఈ నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే ఇవి స్కిప్ చేసి కూడా పుడింగ్ తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ సన్నగా పొడవుగా తరిగి వీటిని మనం పుడింగ్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పైనాపిల్ పుడింగ్ని ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటలైనా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫ్రిడ్జ్లో మనకి 1 week వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ పుడింగ్ని ఎలా తయారు చేసుకున్నామో అదేవిధంగా ఫ్రెష్ పైనాపిల్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీని మీద ఉండే స్కిన్ అంతా నీట్గా పీల్ చేసుకోవాలి. ఇలా అంతా పీల్ చేసిన తర్వాత దీన్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఈ స్లైసెస్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే దీన్ని మిక్సీలో వేయకూడదు, నైఫ్తోనే దీన్ని సన్నగా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద పైనాపిల్కి 400 grams కండెన్స్డ్ మిల్క్ వాడాను. అదే క్యాండ్ పైనాపిల్ అయితే 2 cansకి 400 grams కండెన్స్డ్ మిల్క్ని వాడాను. అలానే ఇందులో విప్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత చివరిగా దీని మీద ఆల్మండ్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ పుడింగ్ని చాలా తక్కువ టైంలో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకున్నామో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.